మామిడి రైతు చలో చిత్తూరు కార్యక్రమంలో భాగంగా బుధవారం గాంధీ విగ్రహం వద్ద చిత్తూరు జిల్లా మామిడి రైతుల సంఘం అధ్యక్షులు మునీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి మాల వేసి వినతిపత్రాన్ని సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మామిడి రైతులకు గత సంవత్సరానికంటే ఈ సంవత్సరం పెట్టుబడులు ఎక్కువ అయ్యాయని, అయినా గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఎద్దేవా చేశారు. రైతులకు ప్రోత్సాహక ధర 4 రూపాయలను ప్రకటించడం కంటితుడుపు చర్య మాత్రమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నుండి పలువురు రైతులు పాల్గొన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి రైతుల పక్షాన అండగా మేమున్నామంటూ ముందుకొచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా అందరికీ కూడా రైతుల సమస్యలు ప్రభుత్వానికి తీసుకెళ్లి రైతుల సమస్యలు తీర్చేదిగా మీరు ముందుండాలని కోరుకుంటున్నాం. ఈరోజు మామిడి రైతు సంఘం చిత్తూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో హలో మామిడి రైతన్న చలో చిత్తూరు ప్రోగ్రామ్కి పిలుపునిచ్చాం. ఈ పిలుపు ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా 2025 చీకటి సంవత్సరం అనుకున్నాం మామిడి రైతులకి. ఈ 2026 కూడా చీకటి సంవత్సరమే అయిపోయింది. ఎందుకంటే ఈ సంవత్సరంలో గత సంవత్సరం కంటే పెట్టుబడి ఖర్చులు దారుణంగా పెరిగాయి. పెరిగిన పెట్రోలు, డీజిల్, గ్యాస్, ట్రాన్స్పోర్టేషన్, కూలీ ఖర్చులు అన్నీ పెరిగాయి. అయితే ప్రభుత్వం రైతులతోనూ రైతు సంఘాలతోనూ చర్చించకుండా ఏకపక్షంగా 7.5 రూపాయలు చిత్తూరు జిల్లా కలెక్టర్ గారు ప్రకటించారు మామిడి తోతాపురికి. అయ్యే కలెక్టర్ గారిని మేము కూడా ప్రశ్నించాం. ఏకపక్షంగా మీరు ప్రకటించారు. గుజ్జు ఫ్యాక్టరీలతో సిండికేట్ అయ్యి వాళ్ళు చెప్పినట్లే ప్రభుత్వం కూడా నడుచుకుంటుందని మేము ఆరోపించాం. గతంలోనే మేము ఇచ్చిన డిమాండ్లు ఏంటంటే కలెక్టర్ గారికి చాలా డిమాండ్లు ఇచ్చాం. ఆ డిమాండ్ల పైన ఇంతవరకు చర్య తీసుకోలేదు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కూడా తోతాపురి మామిడికి కిలోకి 17 రూపాయల 47 పైసలు మద్దతు ధర ప్రకటించింది. మామిడి రైతు సంఘం తరఫున మేము డిమాండ్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి డబ్బు కూడా ఎలాగైతే రైతు భరోసా డబ్బులు కానీ ఇంకొక డబ్బులు రైతు అకౌంట్లో డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం జమ చేస్తూ ఉందో అదే మాదిరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బు రైతు అకౌంట్లోనే డైరెక్ట్గా జమ చేయాలని మా ప్రధాన డిమాండ్. తెలుసుకొని ఇక్కడ విచ్చేసిన రైతులు, రైతు నాయకులకు, పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఒక్కరికి రైతుల కోసం ముందుకు తీసుకుపోయేది ఎలక్ట్రానిక్ మీడియా, పత్రికా విలేకరులు. మీ వల్ల రైతులకు కొంతవరకు ముందుకు పోతా ఉంది. 2 సంవత్సరాలుగా మామిడి రైతులు నరక యాత్ర అనుభవిస్తున్న తరుణంలో అధికార పార్టీ మేము రైతులకు ఆదుకుంటున్నామంటారు. లాస్ట్ ఇయర్ 8+4 అన్నారు. ఎక్కడుందండి 8+4? మీరు ఇచ్చిన 4 రూపాయలు ప్రభుత్వ సాయం అందించారు. ఏ ఫ్యాక్టరీ 8 రూపాయలు ఇచ్చింది? 4, 5, 6 ఇచ్చారు. ఈ సంవత్సరం మళ్ళీ మామిడి రైతులు మామిడి రైతులు కలెక్టర్ గారితో అన్నిసార్లు స్పందిస్తే మన అగ్రికల్చర్ మినిస్టర్ గారు 6 రూపాయలు అనౌన్స్ చేసి రైతులు సుభిక్షంగా తోతాపురికి నిర్ణయించినామన్నారు. మీరు ప్రభుత్వం ఆదుకోవాలనుకునే ఆలోచన ఉన్నప్పుడు 6+4 అని ఉంటే రైతులు సకాలంలో చెడిపోకుండా ఫ్యాక్టరీలు రన్ చేసి ఉంటే ఈరోజు కొంతవరకైనా మీరు ఆదుకున్నట్లుంటుంది. మీరు ఇచ్చిన 4 రూపాయలు చెడిపోయిన కాయలకి సరిపోయింది. తోటలో 5 టన్నులు ఒక టన్ను పోయింది, ఫ్యాక్టరీలో 1 టన్ను వెనక్కి వచ్చింది. ఖర్చులైనా రావాలనే ఉద్దేశంతో మీరు ఇచ్చినటువంటి ఆదేశాలు, మీరు ఇచ్చినటువంటి జీవోలు ఏవైతే ఉన్నాయో దాని అనుసారం అమలు చేయాలని ఈరోజు ఈ కార్యక్రమం చెప్పాం. ప్రభుత్వ ఆదేశాలు ఇస్తే అమలు అవుతాయి, మాకు రూపాయి వస్తుంది అని ఆశ రైతులకి అందరికీ. ప్రభుత్వ ఆదేశాలనే మీరు అమలు చేయకపోతే మీరు ఇచ్చిన ఆదేశాలకు విలువేముంది? ర్యాంపులు క్లోజ్ చేస్తామని చెప్పి నిన్నే కలెక్టర్ గారు అనౌన్స్ చేశారు. కాయలు వెంటనే కొయ్యొద్దండి, పక్వానికి వచ్చిన కాయలే కొయ్యండి, ఆఖరి కాయ వరకు కొనుగోలు చేస్తామని మీరే ప్రకటించారు. ఉన్న బలంగా ఈరోజు ర్యాంపులు క్లోజ్ చేస్తామని అంటున్నారు. 1/2 టన్ను కాయలు ఉన్నటువంటి పేద రైతులు ర్యాంపులకు తోలుకోకుండా గుజ్జు పరిశ్రమ తోలంటే తీవ్రమైనటువంటి ఖర్చులతో కూడుకున్న పని. మీరు ఇచ్చేటువంటి డబ్బులు కోత కూలీలు, బాడుగులకే రావు. ఆఖరికాయ కొనుగోలు అయ్యేంత వరకు కూడా ర్యాంపులు యథాతథంగా ఉండాలి. అది ర్యాంపులైనా, మండీలైనా, గుజ్జు పరిశ్రమలైనా ఏవైనా కానీ ప్రభుత్వ ఆదేశానుసారం పెట్టుబడి ఖర్చు తోతాపురికి ఎంత అవుతుందో అది ఖచ్చితంగా ఇచ్చేటట్టు చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం వచ్చిన తర్వాత మామిడి రైతులకి గిట్టుబాటు ధర లేదు. అలాగే చిత్తూరు జిల్లాలో 5,75,000 టన్నులు తోతాపురి మామిడి పండిస్తున్నటువంటి రైతాంగానికి గిట్టుబాటు లేక ఇబ్బంది పడుతున్నారు. కలెక్టర్ చెప్తున్నాడు 6 రూపాయలు ప్రతి ఫ్యాక్టరీ ఇవ్వాలని. 6 రూపాయలు ఇవ్వని ఫ్యాక్టరీ పైన ఎలాంటి చర్యలు తీసుకున్నారని అడుగుతూ ఉన్నాం. అలాగే ఈరోజు స్వామినాథన్ కమిషన్ సిఫార్సు ప్రకారం పెట్టుబడి ప్లస్ అర్థం అంటే 18 రూపాయలు కేజీకి ఇవ్వాలి. అది ఇవ్వకపోగా
4 రూపాయలని చెప్పారు, కలెక్టర్ 6 రూపాయలని చెప్పారు. 6 రూపాయలు ఏ ఫ్యాక్టరీ కూడా అమలు చేయలేదు. ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం, ఏ ఫ్యాక్టరీ 6 రూపాయలు ఇవ్వలేదో ఆ ఫ్యాక్టరీని సీజ్ చేస్తారా చేయరని అడుగుతూ ఉన్నాం. రెండో పాయింట్, చంద్రబాబు నాయుడు ఈ జిల్లాలో 5 రోజులు ఉన్నాడు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో. ఈ 5 రోజులు మామిడి రైతుల యొక్క ఫ్యాక్టరీలు కనిపించలేదా? మామిడి రైతుల ర్యాంపులు కనిపించలేదా? మామిడి రైతుల కోడ్ నీకు కనిపించలేదా? ఆ ఫ్యాక్టరీ కాడికి వెళ్ళి మామిడి రైతుల స్థితిగతులు కనుక్కున్నామని అడుగుతా ఉన్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ చిత్తూరు జిల్లా వాసిగా మామిడి రైతులు ఆదుకుంటావో చంపేస్తావో నువ్వే నిర్ణయించుకో. కాబట్టి మామిడి రైతు తరపున డిమాండ్ ఒకటే చేస్తున్నాం, 18 రూపాయలు కేజీకి ఇవ్వాలా, ఇచ్చేంత వరకు పోరాటం చేస్తాం. దీని పక్షంలో 40,000 మంది కుటుంబ సభ్యులు రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీకి మొండి చేసి చూపిస్తారు. నిన్ను లోకల్ బాడీ ఎలక్షన్ ఓడించి తీరుతాను కూడా హెచ్చరిక చేస్తూ, ముఖ్యమంత్రులకి, మంత్రులకి, కలెక్టర్కి ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినా పరిష్కారం కాలేదు. కాబట్టి ఈ గాంధీ మహాత్ముడికి, స్వాతంత్ర సమరయోధుడు ఆయనకి ఈరోజు మెమోరం ఇచ్చాం. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, ఎక్కడ ఈ 6 రూపాయలు ఇవ్వలేదో ఆ ఫ్యాక్టరీని సీజ్ చేయమని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్. A new dawn rises in Stonehouse Paid, where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors to create a stress-free learning environment where every child grows with confidence, joy and curiosity. A strong IIT and NEET foundation with AI, coding and robotics program, nurturing innovators for tomorrow. A holistic development with discipline, creativity, leadership, an education that shapes character beyond textbooks, an environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free. Viswasai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehouse Paid, playgroup to grade 7. A vision of stress-free education from the directors of Viswasai.